అందరికీ భారతదేశంలో ఉన్న నాయకులకు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలుగా, మరి అలాగే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రజానికానికి, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాధికారులకు ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కరిస్తున్నాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మన దేశానికి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడుస్తున్న ఇగో మా ఎల్కూరు గ్రామంలో ఉన్న ఈ ఎద్దుల కల్లాల దొడ్లు, ఈ ఎద్దుల కల్లాల దొడ్లు దాదాపు ఒకప్పుడు డబ్బు లేని సమయంలో, అంటే కంప్యూటర్ లేని సమయంలో, పెన్ను లేని సమయంలో, పేపర్ లేని సమయంలో ఆ రోజు ఈ ఆస్తులను నోటి మాటలకు కొన్నారు. అంటే కొంతమంది నోటి మాటలకు కొని వస్తు మార్పిడి పద్ధతి ద్వారా, అంటే నా దగ్గర పలాని వస్తువు ఉంది, నీకు ఇస్తా, నీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇవ్వు అని ఒకప్పుడు ఈ వస్తు మార్పిడి పద్ధతి ఉండేది కదా, డబ్బు లేని కాలంలో, ఒక 100 సంవత్సరాల కింద అనుకోండి. అలాంటి సమయంలో ఈ దొడ్లను, ఎద్దుల కళాల దొడ్లను కొనడం జరిగింది. అప్పుడు మేము అప్పుడు నోటి మాటలకు విలువ ఎక్కువ. ఈ రాతలు లేవు, చేతలు లేవు, కంప్యూటర్ లేవు, ఇవన్నీ రిజిస్ట్రేషన్ లేవు, ఏం లేవు. ఆ కాలాన మరి దొడ్లను కొన్నారు. ఇప్పుడు అప్పుడు మా నాది కావచ్చు, చాలామంది మా ఎల్కూరు గ్రామంలో వందల మంది ఉన్నాయి ఈ సమస్యలు, ఎద్దుల కల్లాల దొడ్ల సమస్యలు. ఆనాడు ఆ రోజు నోటి మాటలకు ఆస్తులు కొన్నారు. మరి ఇక మా తాత మనదే అనుకున్నాడు, మా నాయన మనదే అనుకున్నాడు. ఇప్పుడు నేను కూడా నాదే అనుకుంటున్నా, మాదే అనుకుంటున్నా. కానీ కాలక్రమేణా కంప్యూటర్ యుగం వచ్చేసరికి మాదే మాదే అంటూ మేము కాముగా మా పని మేము చేసుకుంటున్నాము. కానీ కొంతమంది ఆ రోజు మా తాతలది ఆస్తి, మా నాయనలది ఆస్తి అని చెప్పి వాళ్ళు రికార్డు చేంజ్ చేసుకొని ఈరోజు మాలాంటి వాళ్ళతో కొంతమందితో డబ్బులు డిమాండ్ చేస్తూ, వాళ్ళు కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ఆస్తులను లాక్కుంటున్నారు. వాస్తవానికి భూమి ఎవరి తాత సొత్తు కాదు భూమి. ఈ భూమిని ఎవరు తయారు చేయలే కదా. అప్పుడు ఏదో కొంతమంది తెలివి ఉన్న వాళ్ళు పొలాలను, ఆస్తులను పట్టుకున్నారు అంతే తప్ప ఎవరిది కాదు ఇది భూమి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు, ఈ ఎద్దుల కల్లాల దొడ్ల సమస్యలు, అలాగే మా ఎల్కూరు గ్రామంలో ముఖ్యంగా ఇనాం భూముల సమస్యలు కూడా ఉన్నాయి. 100 ఎకరాలు, దాదాపు 200-300 ఎకరాలు ఉంటాయి. మరి ఆ ఇనాం భూమికి సంబంధించి కూడా ప్రభుత్వమే ఓఆర్సీ జారీ చేయాల. ఈ రైతులు ఏ విధంగా కష్టపడకుండా ప్రభుత్వమే ఓఆర్సీ జారీ చేసి మరి వారికి వెంటనే ఈ ఇనాం భూములను కూడా పట్టా భూములుగా చేసి ఈరోజు ఎక్కడైతే ఈ మా ఎల్కూరు గ్రామంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ఈ రాష్ట్రంలో రికార్డు, మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమగ్ర సర్వే అన్నాడు. అదే కనుక నిజంగా కఠినంగా అది పాటించింటే, ఆ పనిని కఠినంగా చేసింటే ఈరోజు ఏ సమస్య ఉండదు. కేసీఆర్ గారు ఆ సమస్య చేయకపోవడం వల్ల 2009లో ఎప్పుడైతే చేతి రాతల రికార్డు నుంచి కంప్యూటర్ లేక మార్చడం జరిగిందో ఆ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు తప్పిదం ఉంది. అదే రోజు 2009 సంవత్సరంలో అదే రోజు ఊరూరు తిరిగి, గ్రామాన తిరిగి ఎవరిది ఏ ప్లాటు, ఎవరిది ఏ దొడ్డి, ఎవరి ఏ చేను, ఎవరిది ఏ కళ్ళము, ఎవరిది ఏ ఆస్తి అని అన్ని పూర్తి వివరాలతో రికార్డు చేసి ఈరోజు కంప్యూటర్లు ఎక్కించింటే ఈరోజు సమస్యలు వచ్చిండే కాదు. ఆ రోజు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఎంతోమంది కోర్టులలో కేసులు వేసుకుంటూ, గొడవలు పడుతూ, మనస్పార్థాలు చెందుతూ, బంధాలు దూరం అవుతూ, చివరికి మనుషులను చంపుకునే స్టేజ్కి వచ్చినారు. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు కనికరించి వెంటనే ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల అయ్యా ప్రజలారా చూడని మీరే, 80 సంవత్సరాలైంది దేశానికి స్వాతంత్రం వచ్చి, మరి ఇలాంటి సమస్యల గురించి ఎవరు ఆలోచించడం లేదు. కేవలం వాళ్ళ అధికారంలోకి రావాలా, నేను ఎమ్మెల్యే కావాలా, నేను ముఖ్యమంత్రి కావాలా, నా పార్టీ అధికారంలోకి రావాలనే అనే ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి. మరి భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రతి నియోజకవర్గంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భవిష్యత్తులో ఖచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి ప్రజలు సహకరించి ఒక్కసారి పార్టీ కోసం కాదు, ప్రజా సమస్యల కోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల కోసం ఒక్కసారి అధికారం ఇవ్వండి. మరి ఇలాంటి ఎల్కూరు గ్రామంలో ఉన్న సమస్యలు ఏవైనా కావచ్చు, ఇలాంటి సమస్యలు గ్రామంలోనే కాదు, ఇక్కడ ఎల్కూరు గ్రామంలోనే కాదు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఇలాంటి సమస్యలను ఒక్క 5 సంవత్సరాలని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి సందర్భంగా అందరిని రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వ అధికారులను విన్నపించుకుంటున్నాను. దయచేసి సమస్యలను వెంటనే పరిష్కరించండి.